తుంగభద్ర డ్యాం, శ్రీశైలం రిజర్వాయర్ నుండి రాయలసీమ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయాలని రాయలసీమ సాధన సమితి ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని జలమండలి చీఫ్ ఇంజనీరింగ్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాయలసీమ సాధన సమితి నాయకులు దశరథ రామరెడ్డి, సిపిఐ రామాంజనేయులు మాట్లాడుతూ ఖరీఫ్ లో ముందస్తుగా వర్షాలు పడటం వల్ల రాయలసీమ ప్రాంతంలో రైతులు విత్తనాలు వేసుకున్నప్పటికీ మేఘాలు దోబుచులాట వల్ల సకాలంలో వర్షాలు కురవక పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. రైతు కష్టాలను దృష్టిలో ఉంచుకొని కూటమి ప్రభుత్వం తుంగభద్ర డ్యాం, శ్రీశైలం రిజర్వాయర్ల నుంచి ప్రాజెక్టులకు నీటిని విడుదల చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చీఫ్ సెక్రటరీ శ్రీశైలం రిజర్వాయర్ లో ఉన్న నీటిని విద్యుత్ వినియోగానికి ఉపయోగించడం వల్ల రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందని తెలిపారు. ఖాళీగా పెట్టొద్దు, పంటలంతా వేసుకోండి అన్నారు. ఆయన మాటల నమ్మి దాదాపు 2-3 లక్షల ఎకరాల్లో వర్షాలు కూడా త్వరగా వచ్చిన సందర్భంలో అనేక రకాల పంటలు ఇక్కడ వేసుకున్నాం. అయితే పంటలు వేసుకున్న నేపథ్యంలోనే ఈ ఋతుపవనాలు దోబుచ్చులాడడం వల్ల ఇక్కడ ఆ పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. అయితే భగవంతుడు కరుణించి పైన పడిన వర్షాలతో అటు తుంగభద్ర డ్యాంలోకి నీరు చేరింది, శ్రీశైలంలోకి నీరు చేరింది. కానీ ఈ నీటిని విడుదల చేయడానికి మాత్రం పాలకులకు ఎందుకో మనస్సు ఒప్పని పరిస్థితి ఈరోజు కనపడతాం. శ్రీశైలంలో 854 అడుగులకు దాదాపు 22వ తారీఖు వచ్చింది. ఈ రోజుకు 10 రోజుల కిందనే వచ్చిన పాలకులు అటువైపు ఆలోచన కూడా చేయని పరిస్థితి ఒకవైపు ఉంటే, తుంగభద్రలో గేట్లు తెగిపోతున్నాయి, దీన్ని నిర్మాణం చేపట్టాలని చెప్పి వారు అభిమానించే కన్నయ్య నాయుడు గారు చెప్పినా కూడా ఎందుకో అటువైపు దృష్టి మళ్లించకపోవడం వల్ల ఈరోజు ఆ గేట్ల పరిస్థితి భయంకరంగా ఉండి నీళ్లు 75 టీఎంసీలు వచ్చాయి. ఇంకొక 5 టీఎంసీలు రాబోయే ముందు నదిలోకి నీళ్లు వదిలేస్తామని చెప్తున్నారు. కానీ కాలువలోకి నీళ్లు వదలడానికి మనసు ఒప్పడం లేదంటే ఎందుకో బాధగా ఉంది. అంటే దీనికంతా ఒక కుట్ర కనపడుతూ ఉంది. ఈరోజు చీఫ్ సెక్రటరీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ను చూస్తే నీళ్ళన్నీ శ్రీశైలంలోకి నింపేసి కరెంటు ఉత్పత్తి చేసుకుందాం, రాయలసీమ ప్రజానకం ఏమైపోయినా పర్వాలేదు, వీళ్ళు నోరు లేని వాళ్ళు, మూగ వాళ్ళు, వీళ్ళని ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు అనే భావనలో వాళ్ళు ఉన్నట్టున్నారు. ఆ భావన కలగడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఈ రాయలసీమ సమాజంలో కొంచెం నిర్లిప్తమైన సమాజంలో ఈ రోజు మేలుకుంటున్న నేపథ్యంలోనే ఈ రోజు కూటమిలో ఉన్న ప్రభుత్వాలు, కూటమిలో ఉన్న రాజకీయ పార్టీలు, తెలుగుదేశం నోరు ఓపెన్ చేయడం లేదు, బీజేపీ పార్టీ నోరు ఓపెన్ చేయడం లేదు, పవన్ కళ్యాణ్ గారు కూడా నోరు ఓపెన్ చేయడం లేదు. ఆవేశంగా ఎన్నో మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు కూడా నోరు విప్పకుండా ఇటువైపు కూడా చూపుతో ఆశతో వారంతా కూడా అనేక పంటలు కూడా కంది, మినుము, అదేవిధంగా మరి ఆముదము ఇలాంటి అనేక పంటలు కూడా వాళ్ళు వేశారు. అయితే మళ్ళీ వర్షాపాతం వల్ల కొత్త దోబూచులాడడం వల్ల మరి రైతుల పంటలు పూర్తిగా ఎండిపోయే పరిస్థితి ఉంది. వారు ఎంతో ప్రతి ఎకరానికి ₹1000 పెట్టుబడి పెట్టి నష్టపోయేటువంటి పరిస్థితి దాపురించింది. మరొక వైపు ప్రకృతివే ఒకవైపు ఈ రకంగా మరి ముందస్తు వర్షాలతో సహకరిస్తూ ఉంది. జలాశయాలు కూడా నిండిపోతూ ఉన్నాయి. అయితే జలాశయాలు నిండిపోయినటువంటి సందర్భంలో పాలకులకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మరి వారు ఆకాశంలో ఉన్నారా లేకపోతే ఇక్కడ భూమిపైన నివసిస్తున్నారో అర్థం కావడం లేదు. కానీ ప్రభుత్వ యంత్రాంగం కూడా ఏమాత్రము ఉన్నటువంటి నీటి జలాశయాలను బట్టి మరి ముందస్తుగా ఎందుకు నీరు విడుదల చేయకూడదు, రైతుల పంటలు కాపాడకూడదు అని చెప్పేసి మేము సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా మేము కోరేది ఏమంటే మరి ప్రతి సంవత్సరం కూడా దాదాపు ఒక 3-4 ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నాం కృష్ణా జలాలు